ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. అతివేగం ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. పోలీస్ కళా బృందం ద్వారా పాత బస్టాండ్ ఆవరణలో ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం. రోడ్డు ప్రమాదాలను నియంత్రించి ప్రతి పౌరుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ ఏ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిచంద్రతో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సమీన్లవాణి, ఇన్స్పెక్టర్లు సుధాకర్, కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, మెప్మా ఏఓ శ్రీనివాస్ గౌడ్, మెప్మా మహిళలు తదితరులు పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు, ప్రజలు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా యమధర్మరాజు మరియు చిత్రగుప్తుడు వేషధారణలో ప్రదర్శించిన నాటిక. ఈ నాటికలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల జీవితాలను ప్రతిబింబిస్తూ వారి నిర్లక్ష్యం ఎలా ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందో హృదయంగా చూపించారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు పాత్రల ద్వారా ప్రతి మనిషి తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ చిన్న పొరపాటు కూడా ఎంతటి పెద్ద నష్టానికి కారణమవుతుందో సందేశాత్మకంగా తెలిపారు. తీసుకొచ్చినారా? ఈ యమభాషం పనిచేస్తలేనట్టుంది ప్రభు. యమధర్మరాజా, జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే అయ్యా, నేనే పూర్వకంలోకి వచ్చి ప్రాణాలు తీసుకెళ్లారు, కానీ మన పాశం పనిచేస్తలేదు యమధర్మరాజా. ఎందుకంటే చెప్పాల స్వామి, ఆయన తలకు హెల్మెట్ ఉన్నది. ఆ హెల్మెట్ వల్ల ఆయన చచ్చిపోతలేడు. ఆయన ఈయనకు పని చేసింది, ఎందుకంటే ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు. వేరే జిల్లాలో హెల్మెట్ లేని వాళ్ళను మనం చూసుకుందాము, వాళ్ళ ప్రాణాలు ఈజీగా తీసుకుపోదాం. అవునా? పోలీస్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా ఉన్నదంటే నా యమ భాషనే పని చేయాలా? ఎవడే చిత్రం ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.